అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము రాయ సాకిన మరియు ముషద్దద. రాయ సాకిన అంటే రాపై జజం వస్తే దానిని రాయ సాకిన అంటారు. రాపై తష్దీద్ వస్తే దానిని రాయే ముషద్దద అని అంటారు. రాపై జబర్ లేదా పేష్ వస్తే రాని లావుగా చదవాలి. అదే రాపై జేర్ వచ్చినప్పుడు రాని సన్నగా చదవాల్సి ఉంటుంది. అలాగే రాయే సాకినాకి ముందు జబర్ కానీ పేష్ కానీ ఉన్నప్పుడు రాయే సాకినాని లావుగా మందంగా చదవాలి. అలాగే రాయే సాకినాకి ముందు జేర్ వచ్చినప్పుడు రాయే సాకినా మనం సన్నగా చదవలసి ఉంటుంది. ఇదే ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోబోయేది. ఇప్పుడు మనం పదాలను కాస్త పరిశీలిద్దాము. చూడండి. అరుసల్నా అరుసల్నా, ఖుర్ఆనున్ ఖుర్ఆనున్ ఖుర్ఆనున్, యగురుర్క యగురుర్క, రుబమా రుబమా, రఊఫున్ రఊఫున్, ముస్తఖిర్రున్ ముస్తఖిర్రున్ ముస్తఖిర్రున్, మర్రతన్ మర్రతన్, బిర్రున్ బిర్రున్ బిర్రున్. ఈ పదాలను ఒకసారి గమనించండి. రాయ సాకినాకి ముందు ఇక్కడ జబర్ వచ్చింది. సో రా సాకినాని కాస్త మనం లావుగా మందంగా చదవాలి. అరుసల్నా ఖుర్ఆనున్. ఇక్కడ రాయ సాకినాకు ముందు పేష్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనం లావుగా మందంగా చదవాలి. ఖుర్ఆనున్ ఖుర్ఆనున్. సో ఇక్కడ చూడండి. యగురురు యగురురు, రాయ సాకినాకి ముందు పేష్ వచ్చింది. యగురురుక యగురురుక, రుబమా రాపై పేష్. సో ఈ విధంగా రాపై పేష్ వచ్చినా లేదా జబర్ వచ్చినా రాని కూడా మనం లావుగా చదవాలి. రుబమా రుబమా రుబమా, రఊఫున్ రఊఫున్ రఊఫున్, ముస్తఖిర్రున్ ముస్తఖిర్రున్, మర్రతన్ మర్రతన్, బిర్రున్ బిర్రున్. ఇప్పుడు చూడండి. రబ్బిర్జిఊని రబ్బిర్జిఊని, అమిర్తాబు అమిర్తాబు, ఇర్జిఈ ఇర్జిఈ ఇర్జిఈ, ఫిర్ఖతున్ ఫిర్ఖతున్ ఫిర్ఖతున్, మిర్సాదన్ మిర్సాదన్, కిర్తాసిన్ కిర్తాసిన్. సో ఈ రెండు లైన్లు చూస్తే ఇక్కడ రాయ సాకినాకి ముందు జేర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలండి? రాయ సాకినాకి ముందు జేర్ వచ్చినప్పుడు మనం రాయ సాకినాని సన్నగా నార్మల్గా చదవాలి. ఎప్పుడైతే రాయ సాకినాకి ముందు జబర్ పేష్ వస్తే కాస్త మనం మందంగా చదవాలి. ఇక నార్మల్ ఒకవేళ జేర్ వస్తే దాన్ని నార్మల్గా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ 3 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనము రాని సన్నగా చదవాల్సి ఉంటుంది. చూడండి. ఉమిర్తాబ్ ఉమిర్తు ఉమిర్తు ఉమిర్తు, మున్హమిర్ మున్హమిర్ మున్హమిర్, వస్బిర్ వస్బిర్ వస్బిర్, మిషర్రి 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 మిషర్రి, బర్రి బర్రి బిర్రి బిర్రి, దుర్రియున్ దుర్రియున్ దుర్రియున్, ముస్తమిర్రిన్ ముస్తమిర్రిన్ ముస్తమిర్రిన్, ذుర్రియతన్ ذుర్రియతన్, తుహర్రిము తుహర్రిము తుహర్రిము. చూడండి. ఇక్కడ మనము చాలా సన్నగా చదవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దీన్ని లావుగా చదివితే ఎలా ఉంటుంది? ఉమిర్రు ఉమిర్ ఉమిర్రుతు ఉమిర్రుతు, కానీ ఉమిర్రుతు కాకుండా ఉమిర్తు ఉమిర్తు, మున్హమిర్ కాకుండా మున్హమిర్ మున్హమిర్ మున్హమిర్, వస్బిర్ వస్బిర్, మిషర్రి మిషర్రి, బర్రి బిర్రి, దుర్రియున్ దుర్రియున్, ముస్తమిర్రిన్ ముస్తమిర్రిన్, ذుర్రియతన్, తుహర్రిము. సో ఈ విధంగా ఈ అక్షరాలని చదవాల్సి ఉంటుంది. ఒకసారి మనం స్పెల్లింగ్ చూసుకుందాము. హంజా రా జబర్ అర్,
सीन लाम ज़बर सल अरुसल नून अलिफ ज़बर ना अरुसलना क़ुरआनुन क़ाफ रा पेश क़ुर हमज़ा खड़ा ज़बर आ क़ुरआ नून दो पेश नुन क़ुरआनुन यग़रुरका या गैन ज़बर यग रा पेश रुर यग़रुर काफ ज़बर का यग़रुरका रुबमा रा पेश रू बा ज़बर बा रुबा मीम अलिफ ज़बर मा रुबमा रऊफ़ुन रा ज़बर रा हमज़ा वाव पेश ऊ रऊ फा दो पेश फुन रऊफ़ुन मुस्तक़िर्रुन मीम सीन पेश मुस ता ज़बर ता मुस्ता क़ाफ रा ज़ेर क़िर रा दो पेश रुन मुस्तक़िर्रुन मर्रतन मीम रा ज़बर मर रा ज़बर रा मर्रा తా దో జబర్ తన్ మర్రతన్. సో తష్దీద్ని ఈ విధంగానే స్పెల్లింగ్ చేయాలి. ఒకసారి ముందు అక్షరాంతో కలిపి రెండవసారి దాన్ని కరెక్ట్గా చదవాల్సి ఉంటుంది. మీమ్ రా జబర్ మర్ రా జబర్ రా మర్రా తా దో జబర్ తన్ మర్రతన్. బిర్రున్ బా రా జీర్ బిర్ రా దో పేష్ రున్ బిర్రున్. రబ్బీ రా బా జబర్ రబ్ బా జీర్ బి రబ్బీ. సో ఇక్కడ రాయ సాకినా ఉంది కనుక దాన్ని ముందు అక్షరంతో కలపండి. బా రా జేర్ బిర్ రబ్బిర్. జీమ్ జేర్ జీ రబ్బిర్ జీ. ఐన్ వావ్ పేష్ ఊ రబ్బిర్ జిఊ. నూన్ జేర్ ని రబ్బిర్ జిఊని. అమిర్ తాబు హంజా జబర్ ఆ మీమ్ రా జేర్ మిర్ అమిర్. తా అలిఫ్ జబర్ తా అమిర్తా. బా వావ్ పేష్ బూ అమిర్తాబు. ఇర్జిఈ హంజా రా జేర్ ఇర్ జీమ్ జేర్ జీ ఐన్ యా జేర్ ఈ ఇర్జిఈ. ఫిర్కతున్ ఫా రా జేర్ ఫిర్ क़ाफ ज़बर क़ा ता दो पेश तुन फ़िरक़तुन. मिरसादन मीम रा ज़ेर मिर स्वाद अलिफ ज़बर सौ मिरसा. दा अलिफ दो ज़बर दन मिरसादन. क़िरतासिन क़ाफ रा ज़ेर क़िर तो अलिफ ज़बर तो क़िरता. सीन दो ज़ेर सिन क़िरतासिन. उमिरतु हमज़ा मीम पेश हमज़ा पेश उ मीम रा ज़ेर मिर उमिर. ता पेश तु उमिरतु. मुनहमिर मीम नून पेश मुन हा ज़बर हा मुनहा मीम रा ज़ेर मिर मुनहमिर. वस्बिर वाव स्वाद ज़बर వస్ బా రా జేర్ బిర్ వస్బిర్. సో ఇక్కడ వావ్ పక్కన అలిఫ్ ఉంది. సో ఇక్కడ జబర్ ఉంది. మామూలుగా చదివినప్పుడు వావ్ అలిఫ్ జబర్ వా అని మనం దీర్ఘం తీసి చదువుతాము. కానీ దాని పక్కన ఒకవేళ జజం వచ్చినప్పుడు ఆ అలిఫ్ క్యాన్సల్ అయ్యి డైరెక్ట్గా వావ్తోని కలిపి చదవాలి. దానికి ఎప్పుడైనా జజం వస్తే ఏదైనా అక్షరంపై దానికి ముందు ఉన్న అక్షరంతో కలిపి చదవలసి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. వావ్ స్వాద్ జబర్ వస్ బా రా జేర్ బిర్ వస్బిర్. మిన్ షర్రి మీమ్ నూన్ జేర్ మిన్ షీన్ జబర్ షా మిన్ షా షీన్ రా జబర్ షర్ రా జేర్ రి మిన్ షర్రి. బర్రి బా రా జబర్ బర్ రా జేర్ రి బర్రి. బిర్రి బా రా జేర్ బిర్ రా జేర్ రి బిర్రి. దుర్రియున్ దాల్ రా పేష్ దుర్ రా జేర్ రి దుర్రి. యా దో పేష్ యున్. ఇక్కడ కాస్త మళ్ళీ ఒకసారి చూడండి. దాల్ రా పేష్ దుర్ రా యా జేర్ రి దుర్రి. యా దో పేష్ యున్ దుర్రియున్. दाल रा पेश दुर रा या जेर री दुर्री.
యా దో పేష్ యున్ దుర్రియున్. ముస్తమిర్రిన్ మీమ్ సీన్ పేష్ ముస్ తా జబర్ తా ముస్తా. మీమ్ రా జేర్ మిర్ ముస్తమిర్ రా దో జేర్ रिन मुस्तमिर्रिन. ज़ुर्रियतन ज़ाल रा पेश ज़ुर रा ज़ेर री ज़ुर्री. మళ్ళీ ఇక్కడ దీన్ని కలపండి. రా యా జేర్ రీ ज़ुर्री యా జబర్ యా ज़ुर्रिय తా దో జబర్ తన్ ज़ुर्रियतन. సో మళ్ళీ ఒకసారి చూడండి. ज़ाल రా పేష్ ज़ुर రా యా జేర్ రీ ज़ुर्रिय ज़ुर्री या ज़बर या ज़ुर्रिय ता दो ज़बर तन ज़ुर्रियतन. तुहर्रिमु ता पेश तु हा रा ज़बर हर तुहर रा ज़ेर री तुहर्री మీమ్ పేష్ ము తుహర్రిము. సో ఈ విధంగా మనం చదవాల్సి ఉంటుంది. ఈ రాయ సాకిన ముషద్దద యొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఇన్షాల్లా. బారకల్లాహు ఫీకుం. మా ఈ వీడియోస్ని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి మా వీడియోస్ షేర్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.